హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల పేమెంట్ జరుగుతుంది. డీఆర్ అరియర్స్‌కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి తాజా సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియపై అత్యంత తాజా సమాచారం అయితే అందింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ పేమెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది. ముఖ్యంగా పరిస్థితులను గమనిస్తే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ అవుతున్నట్టు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మన ముందుకొచ్చింది. ఎంతో కాలంగా తమ సొంత నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే అంశము. బిల్లుల చెల్లింపుల వివరాలను లోతుగా పరిశీలిస్తే జిల్లా పరిషత్, జెడ్పీ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు, పార్ట్ విత్‌డ్రాయల్స్ మరియు సర్వీస్ ముగిసిన తర్వాత అందాల్సినటువంటి ఫైనల్ పేమెంట్స్‌కు సంబంధించిన నిధులు ఇప్పుడు నేరుగా ఖాతాల్లో అయితే చేరుతూ ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 15వ తేదీ వరకు ఎవరైతే తమ బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి పంపారో, ఆ బిల్లులన్నీ కూడా ప్రస్తుతం క్లియర్ అయ్యి నగదు క్రెడిట్ కావడం జరిగింది. ఒకవేళ మీరు కూడా ఈ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే మీ బ్యాంకు ఖాతాను ఒకసారి తనిఖీ చేసుకోవాలనైతే సూచించడమైనది. అలాగే ఏపీ రాజధాని ప్రాంతం, ఏపీ క్యాపిటల్ రీజియన్ సంబంధించిన జీపీఎఫ్ బిల్లులు ప్రస్తుతం కుబేర్ వ్యవస్థలో ప్రాసెసింగ్ దశలో అయితే ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏపీ జిల్లా లోన్స్ మరియు క్లోజర్స్‌కు లోన్స్ క్లోజర్‌కి సంబంధించినటువంటి బిల్లులు ఎస్‌టీఓ చేత అప్రూవల్ అయినటువంటి సీఎఫ్ఎంఎస్ బిల్లులన్నీ కూడా విజయవంతంగా జమ అయ్యాయన్నమాట. జెడ్పీపీఎఫ్ లోన్స్‌కి సంబంధించి క్లోజర్స్ కూడా. ఇక గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ బిల్లుల విషయంలో కూడా మార్చి 2026 వరకు అప్ టు డేట్‌గా ఎస్‌టీఓల ఆమోదం పొందిన బిల్లులన్నీ ఖాతాలో పంపబడ్డాయి. ఇకపోతే ఒక అత్యంత కీలకమైన డీఆర్ మరియు డీఏ అరియర్స్ అప్డేట్ విషయానికొస్తే, దీనిపై ఉద్యోగుల్లో చాలా ఉత్కంఠత నెలకొంది. చాలామంది మిత్రులు డీఆర్ అరియర్స్ ఎప్పుడొస్తాయని ఆరాధిస్తున్నారు. దీనిపై స్పష్టత ఏమిటంటే, 2018 జూలై నాటికి డీఏకు సంబంధించి 30 నెలల బకాయిలను ప్రభుత్వము 3 బిల్లుల రూపంలో అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. టైమ్ సో, ఈ యొక్క 3 బిల్లుల రూపంలో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద ఉన్న వారికి 30 నెలల బకాయిలు వారి పీఎఫ్ ఖాతాలో ఇప్పటికే జమ అయ్యాయి. పెన్షనర్లకు మరియు సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన 30 నెలల బకాయిలతో 30 నెలల బకాయిలలో 90% నగదును జనవరి 14, 2026న జమ చేయడం జరిగింది. అయితే విశాఖపట్నంలోని సీతమ్మధార వంటి పెద్ద సబ్ ట్రెజరీల పరిధిలో ఉన్న పెన్షనర్లకు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఇంకా ఆ డబ్బులు అందలేదు. వీటిని పరిష్కరించి మార్చి నెలాఖరులోపు జమ చేస్తామని చెప్పినప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగింపులో బడ్జెట్ సర్దుబాటు వల్ల అవి కాస్త ఆలస్యమయ్యాయి. వీటిని ఇప్పుడు ఏప్రిల్ 15 లోపు ఖచ్చితంగా చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. మరొక ముఖ్యమైన డీఏ బకాయి గురించి చూస్తే ఇది డిసెంబర్ 1, 2029 నుండి జూన్ 30, 2021 వరకు గల 30 నెలల బకాయిలు. దీనికి సంబంధించి కూడా ఎస్టీఓ ఉద్యోగులకు పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కానీ పెన్షనర్లకు మరియు సీపీఎస్ వారికి అందాల్సిన 90% నగదు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అలాగే 2021 జూలైలో రావాల్సిన ఒక నెల నగదు బకాయి కూడా కొందరికి అందలేదు. కానీ బిల్లులు మాత్రం సమర్పించబడ్డాయి. ఇక 33.536% నుండి 38.776% పెరిగిన డీఆర్ బకాయిలు వచ్చేసి జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్నటువంటి 9 నెలల బకాయిలు పీఆర్సీ బకాయిలతో కలిపి ఇస్తామని గతంలో జీవో ఇచ్చారు. కానీ ఇవి కూడా ఇప్పటివరకు కార్యరూపం అయితే దాల్చలేదు. దురదృష్టవశాత్తు కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 జనవరి, 2020 జూలై మరియు 2021 జనవరికి సంబంధించిన డీఏ బకాయిలను ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది, నిలిపివేసింది. ఇక భవిష్యత్తులో అందాల్సిన డీఏ వాయిదాల పద్ధతిని గమనిస్తే 20.02% నుండి 22.75% పెరిగిన 18 నెలల బకాయిలను సెప్టెంబర్ 2023, డిసెంబర్ 2023, మార్చి 2024లో
3 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఇప్పటివరకు వీటికి సంబంధించి బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో సమర్పించడానికి, అప్‌లోడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇదే విధంగా 22.75% నుండి 26.39% పెరిగిన 16 నెలల బకాయిలు అంటే జూలై 2022 నుండి అక్టోబర్ 2023 వరకు గల బకాయిలు ఫిబ్రవరి, జూలై మరియు అక్టోబర్ 2024లలో ఇస్తామని జీవోలో ఇచ్చారు. కానీ వాటిని బిల్లుల పరిస్థితి కూడా అలాగే ఉంది. చెల్లించలేదు. ఇక అలాగే 26.39% నుంచి 30.03% పెరిగిన డీఏకి సంబంధించి 15 నెలల కాలానికి గల బకాయిలు 30.03% నుండి 33.67%కి పెరిగినటువంటి డీఏ 12 నెలల బకాయిలు కూడా వివిధ వాయిదాల్లో ఇస్తాము అని జెప్పేసి అంటే 3 సమాన వాయిదాల్లో ఇస్తామని జెప్పేసి జీవోలో పొందుపరిచినప్పటికీ బిల్లుల సమర్పణకు అంటే బిల్లు అప్‌లోడ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. సో, మొత్తంగా 33.67% నుండి 37.31%కి పెంచబడినటువంటి డీఏ జనవరి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న 21 నెలల బకాయిలు ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027లలో ఇస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇందులో 10% ఏప్రిల్ అంటే ఈ నెల 10% అయితే ఇవ్వాల్సి ఉంది. ఇక మరోవైపు జూలై 2024 నుండి జూలై 2025 వరకు సంబంధించి కొత్త డీఏలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సో, ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులను కలవగా పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ ఏప్రిల్ 15 లోపు చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ లభించింది. అలాగే ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ప్రకటించిన 10% డీఏ చెల్లింపులు కూడా జరగాల్సి ఉంది ఈ నెలలో. ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆర్థిక అవసరాల కోసం ఈ నిధులపైనే ఆధారపడి ఉన్నందున ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఈ బకాయిలన్నిటిని కూడా క్లియర్ చేయాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు.